ఎవరి కార్యము చేయకుండా జాగ్రత్త పరులు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీ వ్యక్తి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందడకై ప్రార్థన మందిరములను వీధులలోనూ ధార్మికములు చేయనట్లు నీవు నీ దాన ధర్మములను వేడతాళములతో చేయగలరు. వారందుకు తగిన ఫలమును పొందుతున్నారని నేను మీతో వకాణించుచున్నాను. నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయగలి నీ ఎడమ చేతికి తెలియనట్లు రహస్యముగా చేయము. అట్లయినా రహస్య కార్యముల గుర్తించుని తండ్రి నీకు తగిన బహుమానమును వసతులు. 16 మీరు ఉపవాసం చేయనప్పుడు కపట వేషధారులు మరి విశాల వదనములతో ఉన్నప్పుడు వారు తమ ఉపవాసము పరుడు కంటబడకై విశాల వదనములతో ఉండరు. వారికి తగిన ప్రతిఫలం లభించునని మీతో వకాణించుచున్నాను. ఉపవాసము చేయనప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుక్కొను. అందువలన అదృష్టమైన నీ తండ్రి కానీ మరెవరను ఉపవాసం చేస్తున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యాల గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును ఆహారముగా వసతును. ఇది క్రీస్తుని సువిశేషము. మాట్లాడు. తండ్రి వందనం, యేసయ్య వందనం, ఆత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం. వీళ్ళకు సపోదరి సపోదరులారా అక్కడసేపు దేవుని నేర్చుకోవాలి. మన మధ్యలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఆయన పెద్ద డైరెక్టర్. ఎందుకు వచ్చారు అంటే ఉదయము 6:30 గంటలకు మంగళగిరిలో పూజకు ఆఫీస్ యూనివర్సిటీలో ఉన్నారు కాబట్టి కుదరలేదు. విభూది బుధవారము తప్పకుండా పూజలో పాల్గొనాలి, విభూతిని ధరించాలని మంచి విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. చూడండి, అట్లనే ఆదివారము కూడా ప్రతి ఒక్కరము దివ్య బలి పూజను చూడాలి. విభూతి బుధవారము అప్పు పండుగ. అట్లా మనం చూడండి, పెద్దవాళ్ళైనా కానీ పెద్ద డైరెక్టర్ అయినా కానీ యేసుతో పట్ల వాళ్ళకి విశ్వాసం ఉందో విభూతి బుధవారం అక్కడ దేవుని పూజను అందుకోలేకపోయారు. వాట్సాప్ గ్రూపులో పెట్టాము, పూజలు ఉంటాయి. అట్లనే పాత మంగళగిరిలో కూడా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉదయం 5:30 కన్నప్పుడు అక్కడికి వచ్చారు. ఎందుకు తెలియజేస్తున్నానంటే తోడు విశ్వాసంలో మనకున్నటువంటి ఆ ప్రభుని ఎడల ఆ సాన్నిధ్యము ఆయనలో ప్రేమకున్నప్పుడు తప్పకుండా మనము పూజలో పాల్గొంటాం. మీలో కూడా కొంతమంది ఉన్నారు, పాల్గొడు పూజకు వస్తుంటారు కనుక అది మన చూడటానికి చిన్న విషయమే, కానీ అది లోతైనటువంటి చాలా విశ్వాసము, విశ్వాసం. స్త్రీలకు సహోదరి సహోదరులారా, ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం చివరి పాఠం. నీవు పుట్టిన మట్టిలో మరలా కలిసిపోవు వరకు నీవు నొసటి చెమటతో వచ్చి పొట్టకూడు సంపాదించుకుందువు. నీవు మట్టి నుండి పుట్టితివి కావున చివరి వరకు మరలా మట్టిలోనే కలిసిపోవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి, నీవు
తపస్కాల ప్రయాణంలో దేవుని యొక్క సందేశాలు మనకు వినిపిస్తున్నాయి. మొదటి 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీ ఏలైనా అనుకూల సమయమున నిన్ను ఆలకించితిని, రక్షణ దినమున నీకు తోడ్పడితిని. ఇదిగో మిక్కిలి అనుకూల సమయము. 2వ వచనంలో ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. కనుక ఈ తపస్కాలంలో ప్రభు మనం చెప్తున్నారు, ఈ తపస్కాల యాత్ర మీకు అనుకూల సమయము, ఇది మీకు రక్షణ ఇస్తుంది. కనుక మీరు పశ్చాత్తాపడండి, హృదయ పరివర్తన చెందండి, దేవుని దగ్గరికి మరలండి అని పరిశుద్ధ వాక్యం మనందరితో మాట్లాడుతుంది. సపోదరులారా, ఇక కొద్దిసేపట్లో మనము విభూతిని ధరించబోతున్నాం. పోయిన సంవత్సరము మనము రాణికొమ్మల ఆదివారం రోజున వాడినటువంటి ఆ యొక్క యేసునకు హోసానా హోసానా అని మనం చెప్పినటువంటి ఆ తాటి వస్త్రములను మనము ఈ దినము మరలా దానిని ఎండిపోయిన తర్వాత దానిని విభూతిగా ఏర్పాటు చేసుకున్నాం. పిల్లరా, ఎండిపోయిన కొమ్మల వలె మన హృదయాలు ఎండిపోయి ఉండవచ్చు. ఎండిపోయిన కొమ్మల వలె మన హృదయాలు ఉండవచ్చు. ఎండిపోయిన కొమ్మల వలె మన జీవితంలో సంతోషాన్ని చూడలేకపోవచ్చు. దేవుని వాక్యం చెప్తుంది పిల్లరా, ఎండిపోయిన కొమ్మలు ఆ విభూతిగా మార్చినట్లుగా, ఆ విభూతిలో పశ్చాత్తాపడుతున్నట్లుగా ఈ యొక్క తపస్కాలంలో ఎండిపోయిన మన మనసులను, మన హృదయములను ప్రభువులకు అర్పించుకొని ఈ అనుకూల సమయంలో హృదయ పరివర్తన చెందాలని దేవుని యొక్క వాక్కు మనందరితో మాట్లాడుతున్నది. విభూది వినయానికి గుర్తు, ఈ విభూది పశ్చాత్తాపానికి గుర్తుగా ఉన్నది. ఈ విభూది మరణానికి కూడా గుర్తుగా మన ముందు వస్తుంది. హెచ్కేలు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. ప్రభు వాణి నాతో ఇట్లను, నరపుత్రుడా ప్రభువుడైన నేను ఇశ్రాయేలు దేశంతో ఇట్లా చెప్పుచున్నాను, దేశం అంతటికి అంతము సమీపించినది, ఇశ్రాయేలీయులు నీ అంతము సమీపించినది. నేను నా ఆగ్రహమును నీ మీదికి రప్పిత్తును, నీ దుష్కార్యములకు ప్రతిగా నేను దండింతును, నీ హేయమైన పనులకు నీవు ప్రతిఫలం అనుభవింతును. నీ హేయమైనటువంటి పాపము జీవితంలో మీరు అనుభవిస్తారు. నేను నిన్ను వదలను, నీపై జాలి చూపను, నీవు చేసిన ఏమైనా పలుకుతాను, నేను నిన్ను దండింతును, అప్పుడు నీవు నేను ప్రభువుని గుర్తించును. యావే ప్రభు ఇట్లా పలుకుచున్నాడు, వినాశముల వరుసగా నీ మీదకి వచ్చును, అంతము వచ్చుచున్నది, రాని వచ్చినది. ఈ దేశమును వసించే ప్రజలారా, అంతము వచ్చుచున్నది, ఆ దినం సమీపించినది. పర్వతముల మీద దేవరములలో ఇక ఉత్సవములు జరుగు, గందరగోళము చూపట్టును. కనుక మీరు పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సహోదరులారా, చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయము 6వ వచనంలో యోబు తన మీద బూడిద చదువుకుంటున్నాడు. ఆయన నేను పాపులని పశ్చాత్తాపడుచున్నాడు. చూడండి, యోబు 42వ. కనుక నేను పలికిన పలుకులకు అసహ్యపడుచున్నాను, దుఃఖము బూడిదపైన చల్లుకుని తనపై బూడిద చల్లుకొని పశ్చాత్తాపడుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, బూడిద పశ్చాత్తాపానికి గురుతై ఉన్నదని దేవుని యొక్క వాక్యం చెప్తున్నారు.
అందుకే మనం చూస్తున్న ఇశ్రాయేలు ప్రజలు బాబిలోను యొక్క వారసత్వం నుండి వారు ప్రస్తావిస్తున్నప్పుడు ప్రజలు అప్పుడున్నటువంటి సందర్భంలో అనేకమైన వాక్యాలు పలికారు. తమ తమ పాపముల కొరకు వారు దేవుని సన్నిధిలో పాపాలుకుంటూ దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా జీవించి ఉన్నారు. ఇక్కడ దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో వాక్యం చెప్తుంది. దానియేలు ఈ విధంగా పలుకుతున్నాడు, ప్రార్థనలో ఉపవాసంలో మీరు బూడిదను రాసుకొని మీ పాపములకు పశ్చాత్తాపంగా జీవిస్తున్నారని పరిశుద్ధ వాక్యం మనకు చెప్తుంది. సహోదరి సహోదరులారా చూడండి, మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 21వ వచనం చదవండి. అయ్యో ఓ కొర్రీజునుపురమా, అయ్యో అయ్యో బెత్సెయిదుపురమా, బెత్సెయిదుపురమా, నీ యందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణంలో జరిగినచో ఆ పురజనులు ఎప్పుడో అయ్యో సీయోనుపురమా, ఇంకా మొదలు బెత్సెయిదుపురమా, నీ యందు చేయబడిన అద్భుతాలు వారి దగ్గర చేస్తే వాళ్ళు మారు మనసు పొంది నన్ను తెలుసుకునే వాళ్ళే అని ప్రభు చెప్తున్నారు. తూరు సీదోను పట్టణంలో జరిగినచో ఆ పురజనులు ఎప్పుడో గోనె పట్టలు కట్టుకుని బూడిద పోసుకుని బూడిదను పోసుకుని హృదయ పరివర్తన పొందినవారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభువారు అయ్యో పెరుమాక ప్రజలారా, పెరుమాక సంగమా, ఇదే అద్భుత కార్యాలు వేరే వాళ్ళ దగ్గర చేస్తే ఎంతో మంది నా గురించి తెలుసుకున్న వాళ్ళే మీరు తెలుసుకోలేకపోతున్నారని కూడా దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు. సహోదరులారా, ఈ తపస్కార యాత్రలో మనలో ఉన్నటువంటి తప్పులను తీసివేసుకుంటూ, మనలో ఉన్నటువంటి పాప సంబంధమైన కార్యము తీసివేసుకుంటూ పవిత్రమైన జీవితం జీవించడం సహోదరి సహోదరులారా. అందుకే మన తపస్కారంలో ఈ రోజున ఓ మానవుడా, నువ్వు మట్టి నుండి వచ్చావు, మరలా మట్టిలోనే కలిసిపోతావని మనం చెప్తున్నాం. అందుకే వాక్యం చెప్తుంది, మీరు పశ్చాత్తాపడి క్రీస్తు సువిశేషమును అప్పుకొని జీవించండి అని దేవుని యొక్క వాక్యం మనందరితో మాట్లాడుతుంది. సహోదరి సహోదరులారా, అందుకే పిల్లరా చూడండి, మన రక్షణార్థమై సిలువలో క్రీస్తుని యొక్క ప్రేమ చూపించాడు. మన రక్షణార్థమై క్రీస్తు సిలువలో ఆయన మరణాన్ని చవిచూస్తున్నాడు, మనకు పునరుద్ధాన భాగ్యాన్ని ఇస్తున్నాడు. కనుక అలాంటి రక్షణించే దేవునికి మన హృదయాలను అర్పించాలి, మన కుటుంబాన్ని పవిత్రపరచుకొని ఆ దేవునికి అర్పించాలి. ఆరు మనసు పొందలకు దేవుడు అందరినీ చక్కగా తెలుస్తున్నాడు. సహోదరి సహోదరులారా, అందుకే మనం చూడండి, పరిశుద్ధ వాక్యంలో నినివే ప్రజలు వారు బూడిద పూసుకొని, వారు గోనె పట్టలు కట్టుకొని, వారు బూడిద చల్లుకొని పశ్చాత్తాపం పొందినట్లుగా మనము కూడా విభూతిని ధరిస్తూ ఉన్న అయా మా పాపములను మన్నించమని ప్రాయశ్చిత్తం మనం కోరుకోబోతున్నాం. కనుక పిల్లరా, ఈ విభూతి మన నూతన జీవితంలో ప్రసాదిస్తుంది. అందుకే ఈరోజు మొదటి పట్టణంలో 50 ప్రవక్త ఈ విధంగా ప్రవచిస్తాడు. ఆయన ఏమంటున్నాడంటే, పశ్చాత్తాపడవలని ప్రభువు ఆహ్వాన పలుకులు పలుకుతున్నారు. మొదటి పట్టణంలో పశ్చాత్తాపడని ప్రభు మనందరినీ పిలుస్తున్నాడు. అదే విషయము మనం పరిశుద్ధ పౌలు చెప్తున్నాడు, దేవునితో సఖ్యపడాలి, దేవునితో సఖ్యపడటకు పిలుస్తున్నాడు. 50 ప్రవక్త పౌలు పశ్చాత్తాపడటంలో ఆలస్యం చేయవద్దు, పవిత్రమైన జీవితం జీవించాలి అని వారి వాక్యాలు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ సంస్కారంలో 3 సంవత్సరాలలో ఏమి చేయండి? ప్రార్థన, ఉపవాసము, క్రియలు ఏంటి?
సెల్ ఫోన్ చూచుట, పని కోపం ఇంటికాడ కొట్టుకునుట, తిట్టుకునుట, అంతేనా? ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మములు సహోదరి సహోదరులారా. కనుక ప్రార్థన ద్వారా దేవుని దగ్గరగా ప్రార్థన జీవితం ద్వారా దేవుని సన్నిధిలో ఆయన ఉనికిని కనుగొనాలి. ప్రార్థన శక్తితో మనము శోధన జయించాలి. ప్రార్థన బలముతో మనము దుష్ట శక్తులను పాల్గొనాలి. మన ప్రార్థన అపడపక్తంగా ఉండకూడదు. మన ప్రార్థన నిజాయితీ ఉండాలి. మన ప్రార్థన మనకు ఆసక్తికరంగా ఉండాలి. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, రెండవదిగా ఉపవాసం. దీక్షపరుడు ఏం ఉపవాసం చేస్తుంటారు మీరు చెప్పండి? ఉపవాసం అంటే ఏంటి చెప్పండి? చెప్పరా? ఉపవాసము అనగా తినకుండా కాదు. ఉపవాసం అనగా మన కోపాన్ని ఉపసించాలి. ఉపవాసం అనగా మనకి ఇష్టమైన దాన్ని ఉపసించాలి. లేదా మనం పాప జీవితంలో జీవిస్తున్నప్పుడు ఆ పాప జీవితాన్ని మనము త్యాగం చేయాలి. లేదా రకరకాల వ్యసనాలకు బానిసైనప్పుడు వాటిని మనము తీసివేసుకోవాలి. మనలో ఉన్నటువంటి కథ అసూయలను మనము ఉపసించాలి, తీసివేసుకోవాలి. మనలో ఉన్నటువంటి దౌర్జన్యము, ద్వేషముతో కూడిన భావాలను తీసివేసుకోవాలి. విచార సంబంధమైనటువంటి కార్యములను త్యాగంతో తీసివేసుకొని మంచి క్రైస్తవుని జీవించాలి. సహోదరి సహోదరులారా, చూడండి, దేవుని దర్శించడానికి మన ఉపవాసం ఉపయోగపడాలి. దేవుని చూడటానికి ఉపవాసం ఉండాలి. నేను ఉదయం ఏమి తినను, మధ్యాహ్నం ఏమి తినను, సాయంత్రం ఏమి తినని కాదు. దేవుడు ఏమి తింటున్నావని చెప్పట్లేదు. నీ హృదయము ఏ విధంగా పవిత్రంగా ఉంది, పవిత్రమైన హృదయం కోసం నీవు ఎలాంటి ఉపవాసం చేస్తున్నావు, హృదయ పరివర్తన చెందడానికి దేవుని సమక్షంలో ఎలాంటి ఉపవాసం చేస్తున్నావు? ఈరోజు చెప్తుంది ఉపవాసము మనకు నచ్చిన వాటిని వదిలివేస్తూ మనము జీవించాలి. అదేవిధంగా ఉపవాసము ఆధ్యాత్మిక జీవితమును ఎదుగుపరచుటకు మనము సహాయపడాలి. ఉపవాసము మనలో ఐక్యతను సంతోషిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చివరిగా కారుణ్య క్రియలు చేయాలి. కారుణ్య క్రియలు చేయాలి. అందుకని ప్రభు చెప్తున్నారు, వస్త్రహీనుడై ఉండగా వస్త్రం ఇచ్చితివి, చెరసాలు ఉండగా నన్ను రక్షించితివి, రోగులై ఉండగా నన్ను పరామర్శించితివి, ఇంకా దాహం పడి ఉండగా నాకు దాహం తీర్చితివి, ఆకలి ఉండగా నాకు ఆకలి పెట్టితివి అన్నాను. కారుణ్య క్రియలు మనం చేస్తూ ఉండాలి. కనుక ఈ తపస్సు కాలంలో మనము పవిత్రమైన జీవితం జీవించాలి. ఇప్పటి వరకు జీవించిన జీవితము ఇక మరలా ఈ తపస్సు కాలములు, ప్రార్థనలు, ఉపవాసములు, దేవుని వాక్యం పఠించడం ద్వారా దేవుని శక్తిని పొంది నూతన జీవితం జీవించాలి. తపస్కారాలు నేను మందు తాగను, చెడు పనులు చేయను, అబద్ధాలు ఆడను, పంచుకున్నానని చెప్తాను. అయితే దీక్ష అయిన తర్వాత పర్ల ఈ జీవితం జీవిస్తే ఈ తపస్కారానికి ఉపయోగం ఉంది, ఈ దీక్షకు ఉపయోగం లేదు. కనుక పెద్దలు గమనించండి, ఉపదేశాలు గమనించండి.
దీక్షలు తీసుకొని స్నానసాలను చేయడానికి లేదు. ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు. మన పని మనం చేసుకొని దేవాలయంలో ప్రార్థన ఉండాలి. దీక్షలు చేపడుతున్నాము అని మనలో మనము గొప్పగా ఫీల్ కావడానికి లేదు. దీక్ష మనము విభూతిని ధరించే దీక్ష. నీవు ఈ లోకంలో ఉండేవాడు కాదు, ఎప్పటికప్పుడు మరణించాల్సిందే. కనుక దేవుడిచ్చిన జీవితంలో మంచి జీవితం జీవించాలి, పవిత్రంగా జీవించాలి, ఇతరులను క్షమించుకుంటూ జీవించాలి, ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించాలి, కుటుంబంలో బాధ్యతలను జీవించాలి, బిడ్డల గురించి బాగా చదువుకునే విధంగా తల్లిదండ్రులుగా మీరు మంచి జీవితం వారికి వసగాలి, ఆధ్యాత్మిక జీవితం ఎదగాలి, సంఘ ప్రాంతంలో ఎదగాలి, సంఘ జీవితంలో ఐక్యతతో మనందరం కలిసి దేవుని పిలిచిన జీవితం. ఉపవాసము అనగా ఇష్టమైన దాన్ని వదిలిపెట్టడం, త్యాగపూరితమైన జీవితం. కనుక సహోదరులారా, ఈ తపస్కాలం, ఈ యొక్క జీవన శుభములు, నూతన హృదయమును, నూతన మనసును దయచేయాలని యేసు నామములో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర నామమున విభూతిని తీసుకుని ఇప్పుడు గురువులు మీకు విభూతిని ప్రార్థన చేసి పనిచేస్తారు. కనుక భక్తులతో పాల్గొనండి. అప్పటికి పాడాలి. పూజ తర్వాత మనం